ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. అందరు వరలక్ష్మి వ్రతం బాగా చేసుకున్నారనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసరికి మన వీడియోలో ఏంటంటే, నన్ను అడుగుతున్నారండి మీరు చేసే మసాలా ప్యాకింగ్ గురించి చెప్పండి అనేసి. ప్రస్తుతానికి బేరాలు లేవన్నాను కదండి, కాకపోతే ఏంటంటే ఎవరికన్నా రేట్స్ కావాలని చెప్పేసి ఈ వీడియోస్ పెడుతున్నాను అనమాట. రేట్స్ చేంజ్ అయినప్పుడు అప్పుడప్పుడు ఒక్కొక్క వీడియో వస్తుందండి మేము చేసే మసాలా వ్యాపారం గురించి. ఈరోజు వచ్చేసరికి కిస్మిస్ గురించి చెప్తున్నాను అనమాట. కిస్మిస్ ప్రస్తుతానికి రేట్ ఎంత ఉంది, అసలు మనకి లాభం ఎంత వస్తుంది, మనం ఎంతకి సేల్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈలోపు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లో వచ్చేసరికి మేము డైలీ వ్లాగ్స్, అలాగే మేము చేసే వ్యాపారం గురించి వీడియోస్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను కిస్మిస్ గురించి చెప్తానన్నా కదండి. కిస్మిస్ వచ్చేసరికి మేము ఇదివరకు 480 పెట్టి 500 లోపు మేము 2 కేజీలు తెచ్చే కిస్మిస్ ఇప్పుడు 650 పెట్టి 1 కేజీ తేవాల్సి వస్తుంది. 1 కేజీ కిస్మిస్ చిన్న సైజు కిస్మిస్లు తెస్తేనే మనకి వచ్చేసరికి కేజీకి ఒక 20 అట్లు అవుతుంది అన్నమాట. ఆ 20 అట్టలకి ఒక్కొక్క అట్ట మనం ఎట్టి పరిస్థితుల్లోనూ 35 రూపాయలకి అమ్మితేనే మనకి 700 రూపాయలు అనేది వస్తుందన్నమాట. 35 రూపాయలకి అమ్మాలి. ఏంటంటే మనం చిన్న సైజు కిస్మిస్లు తెచ్చుకున్నాం అనుకోండి, అవి 25 కట్టల దాకా అవుతాయి. కాదు మీడియం సైజు తెచ్చుకుంటే 20 అట్లు అవుతాయి. మరి పెద్ద సైజు తెచ్చుకుంటే 15 అట్లు అవుతాయి అనమాట. అందుకని చెప్పేసి మనం చాలా చిన్న సైజు తెచ్చుకుంటే 25 అట్లు అనేవి అవుతాయి. మనం అది కూడా 650 రూపాయలు అనేది పడుతుంది కేజీ వచ్చేసరికి. ఆ 25 అట్టల్ని మనం ఒక్కొక్క అట్టని 35 రూపాయలకి సేల్ చేస్తేనే కానీ మనకి షీట్కి వచ్చేసరికి 7 రూపాయలు అనేది వస్తుందన్నమాట. అంతేకాని ఇదివరకులాగా మనం 30 రూపాయలకి సేల్ చేస్తే మనకు రూపాయి అనేది లాభం రాదు, అలాగే మనకి లాస్ అనేది వస్తుందన్నమాట. అందుకని మ్యాక్సిమం మనం చిన్న సైజు కిస్మిస్లే తెచ్చుకొని మనం షీట్ అనేది 35 రూపాయలకే సేల్ చేయాలండి. ఇప్పుడు సేల్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. అందుకని చెప్పేసి ఎవరన్నా స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళు ఈ వ్యాపారాన్ని ఆలోచించి స్టార్ట్ చేయటం బెటరు. ఎందుకంటే ఇప్పుడు సేల్స్ తక్కువనే, పైగా ప్రతి ఐటెం రేట్ అనేది చాలా పెరిగింది. మీకు ముందు ఒక్కొక్క వీడియో మీకు తెలుస్తూ ఉంటుంది అనమాట. ఎంత రేట్ చేంజ్ అయింది, ఇదివరకు దానికి ఇప్పటికి ఎంత రేట్ చేంజ్ అయిందో కూడా మీకు అర్థమైద్ది అనమాట. ఇక్కడ నేను పోస్తుందండి, ఇప్పుడు శ్రావణ శుక్రవారానికి ఎంత సేల్స్ ఉండేయో కిస్మిస్ అలాంటిది నేను పోస్తున్నానండి. ఏంటంటే 7 షీట్స్ పోయాలంటే ఆ ప్యాకింగ్ వరకు చేస్తున్నాను అనమాట. లెక్క అయితే ఈ టైంకి దగ్గర ఒక శుక్రవారం పూట వచ్చేసరికి 15 షీట్స్ దాకా సేల్ అయ్యాయి. అలాంటిది ఇప్పుడు 7 షీట్స్ అనమాట. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి సేల్స్ అనేవి ఎంత తక్కువగా ఉన్నాయో. ఇప్పుడు చెప్పా కదా, కేజీ కిస్మిస్ 650 ఉంది. మనకి లాభం అనేది కూడా చాలా తక్కువ వస్తుంది అనమాట. అందుకే ఎవరైనా స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళు ఆలోచించి స్టార్ట్ చేయండి. ఓకేనా? వీడియో నచ్చిందండి? మీకు అర్థమైందా? కిస్మిస్ ఎంత రేటు పడుతుంది, మనకి ఎంత లాభం వస్తుంది, అలాగే షీట్ ఎంతకు సేల్ చేయాలో మీకు అర్థమైంది కదండి. వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వ్యాపారం గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయొచ్చు. ఓకేనండి, బాయ్.